దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొంటిరి. దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలు తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా, సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. దహన బలులు అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములు తీసుకొని వచ్చిరి. చిన్నమాట ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం మన హృదయాల్లో ప్రతిష్ఠించబడినట్లుగా మా ప్రియ ప్రభువా, మీ మాటలు నా నోటి ఉంచండి. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకొని అగ్నితో పుటము వేసి మీ రక్తంతో పరిశుద్ధపరిచి నన్ను ప్రత్యేకపరిచి, పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో, మీ స్థాయిలో, మీ ఆత్మకార్యం నా యందు, మా అందరి యందు, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ఈ కార్యక్రమము కుమార్తె ప్రత్యూష తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టంలో దేవుని మహాకృపను నేను చూశాను. నా అంతటా నేనైతే ఇది సాధ్యం కాదు. నా జీవితంలో ఎందరో ప్రార్థన, నా విధేయత, దేవుని మహాకృప, ఇవన్నీ సమకూడితేనే ఆ జాబ్ అనేటువంటి పరిస్థితి నేను అనుభవించగలుగుతున్నాను అని ఆ తల్లి సాక్ష్యం చెప్పారు. కృతజ్ఞత తెలియచేయడం కొరకు ఆ సాక్ష్యాన్ని చెప్పారు. కృతజ్ఞత అంటే అర్థం ఏమిటి? కృతము అంటే కార్యము, జ్ఞత అంటే ధరించుకోవడం. జ్ఞానాన్ని ధరించుకొని చేసే కార్యం పేరు కృతజ్ఞత. జ్ఞానాన్ని ధరించుకొని చేసే గొప్ప పని ఏమిటి ఈ భూమి మీద? ముఖ్యమంత్రి గారిగా పనిచేయడమా? ప్రధానమంత్రి గారిగా పనిచేయడమా? అమెరికా ప్రెసిడెంట్గా పనిచేయడమా? కాదు. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాలకు, ఆయా పరిస్థితులకు, ఆయా కాలఘట్టాలకు పరిమితమైనవే. కానీ జ్ఞానాన్ని ధరించుకొని చేసే గొప్ప కార్యం ఈ భూమి మీద ఏమిటి అంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ భూమి మీద జ్ఞానాన్ని ధరించుకొని చేసేటువంటి గొప్ప కార్యం. దేవుడు ఈ మానవ జాతికి కావలసినటువంటి సకలాన్ని, సమస్తాన్ని ఆయన సమకూర్చారు. వాటిని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, 107వ కీర్తన 8వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మానవులకు దేవుడు చేసే గొప్ప కార్యాలు మానవుడు గుర్తుపట్టడం లేదు. గుర్తుపడితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండాను ఉండలేడు. ఎవరైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు మనకిస్తే మనం థ్యాంక్స్ చెప్తాం. అవసరతలు ఉన్నప్పుడు ఏ సహాయం చేసినా మనం థ్యాంక్స్ చెప్తాం. మరి మనం పీల్చే గాలి, తినే తిండి, మనం ఉపయోగించే పంచభూతాల్లోని ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, అవన్నీ దేవుని యొద్ద నుండి కలిగినాయి. వాటన్నిటినీ అనుభవిస్తూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం చాలా విచారకరమైన విషయం.
కాబట్టి ఆయన ఈ అధ్యాయం ఒక్క అధ్యాయంలోనే 4 సార్లు చెప్తూ ఉన్నాడు. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు గాక. అంటే చెల్లించడం లేదు, చెల్లించాలని దేవుడు కోరుతున్నాడు మానవ జాతిని. అలాగే 21వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుడు కోరుతున్నాడు. నేను ఇంత చేశాను కదా, నా దగ్గరికి వచ్చి చిన్న థ్యాంక్స్ చెప్పరా మీరు చిన్న థ్యాంక్స్. ఇప్పుడు మనం పిల్లోడికి చాలా కొని పెడతాం, బజార్ నుండి వస్తూ మిఠాయిలు చాక్లెట్లు తెచ్చిస్తాం. అన్నీ వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడి దగ్గరికి వచ్చినారే నాకు ఒకటి పెట్టవా అని అడుగుతాం. ఎందుకు, నీకు లేకనా? కాదు, ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని అంచనా వేయడానికి, వాడు దాతృత్వం కలిగి ఉన్నాడో లేదో నువ్వు తెలుసుకోవడానికి. అన్నీ ఇచ్చింది నీవే, కానీ ఆ పిల్లవాడి హృదయాన్ని తెలుసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. ఈరోజు ఆ కుమార్తె ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తన్ను తాను, తన కుటుంబాన్ని తాను, తన ప్రియులైన వ్యక్తులను తాను సిద్ధపరచుకొని ఈ స్థలానికి వచ్చి వారందరి మధ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని సమాజం మధ్య నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నా మొక్కుబళ్ళు నేను చెల్లిస్తాను అంటాడు దావీదు భక్తుడు. ఆ కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లించాలో ఇందాక చెప్పాను 29వ అధ్యాయం ప్రారంభం నుండి. ఒకవైపు స్తుతి ఆరాధన, మరి ఒకవైపు బలి. బలి అంటే దాని కొరకు మనం ఏం ఖర్చు పడ్డాం, ఏం ప్రయాసపడ్డాం, మన తలాంతులు, మన సమయం, మన ఆరోగ్యం, మన డబ్బు, దానిలో దేవుని కృపేమిటి, దేవుడు చేసిన కార్యాలు ఏమిటి, వాటన్నిటినీ ఒకవైపు చెప్తూ రెండో వైపు స్తుతి పాటలు పాడడం, సితారతో, తంబూరతో, గాన ప్రతిగానాలతో. దాని కొరకు నియమించబడిన వ్యక్తులు లెవీలు మరియు యాజకులు. అలాగే దావీదు భక్తుడు నిర్ణీత సమయాల్లో అలా ఆరాధించడానికి ఆయన ఒక క్రమాన్ని దేవుని మందిరంలో ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఆ క్రమంలో ఈ కృతజ్ఞతార్పణ చెల్లించిన తరువాత, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత, బలులు అర్పించిన తర్వాత, పాటలు పాడి దేవుని మహిమపరిచిన తర్వాత మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటో 31వ వచనంలో చెప్పాడు. ఏమని? మీరు ఇప్పుడు కృతజ్ఞత చెల్లించారు కదా, మీరు ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. సాక్ష్యం ఏమని చెప్పారు? నేను ప్రార్థన చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ పని నేను చేశాను, ఆ పని కొరకు నేను ప్రతిష్ఠించుకున్నా అని కదా మీరు చెప్పారు. కాబట్టి మీరు ప్రతిష్ఠించుకుంటే దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలు తీసుకొని రండి. ముందుకు వచ్చేయండి. కృతజ్ఞతార్పణలను తీసుకొని రండిని ఆజ్ఞయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలు తీసుకొని వచ్చేరి. దహన బలులు అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో ఎలా ఇచ్చారట? అర్పణలు ఇష్టపూర్వకంగా ఇచ్చారట. ఇవే మాటలు క్రొత్త నిబంధనలకు కూడా చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఇష్టపూర్వకంగా ఇవ్వాలి దేవునికి అని. ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములు తీసుకొచ్చారు. అక్కడ వ్రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో హార్ట్ బర్న్ ఆఫరింగ్స్ అని. అంటే హృదయం మండుతూ ఉండగా నేను దేవుని కొరకు ఏదో ఇవ్వాలి, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు ఇవ్వాలి అని ఆ హృదయం మండుతూ ఉండగా ఆఫరింగ్స్ ఇచ్చారట. వాళ్ళు ఎంత ఇచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి యాజకులు ఆ పని చేయడానికి, వాటిని లెక్కించడానికి, ఆ పరిచర్య చేయడానికి సరిపోలేదు. అప్పుడు లేవీయులైన మరికొంతమందిని అపాయింట్ చేసుకొని ఆ పనిలో వారిని సహకారులుగా తీసుకొని ఆ పరిచర్య నెరవేర్చవలసి వచ్చింది. హృదయం మండుతూ ఉండగా దేవునికి అర్పణ అర్పించారు.
అంటే ఏమిటి? ఎమాయి గ్రామానికి వెళుతున్నటువంటి వ్యక్తులతో యేసు ప్రభు మాట్లాడారు. సాయంత్రం అయింది, ఇంటికి వెళ్ళారు, రొట్టె విరిచారు. యేసు ప్రభు వారు వెళ్ళారు, రొట్టె విరిచి ఇచ్చారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు యేసును గుర్తుపట్టారు. అప్పటిదాకా యేసు ఎవరో గుర్తుపట్టలేదు. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట 23వ వచనం, 24వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయములు మండుట లేదా అంటారు. హృదయం మండడం అంటే అర్థం ఏమిటి? అయ్యో, ఇంత గొప్ప కార్యం దేవుడు మన కొరకు చేస్తే మనం దేవుని కొరకు ఏం చేస్తాం, మనం ఏం కలిగి ఉన్నాము అనేటువంటివన్నీ కూడా దేవుని వల్లే మనం పొందుకొని ఉంటే దేవుని కొరకు మనం ఏం చేశాం? ఊరక కూర్చొని దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. మీకు ఒక రహస్యం చెప్పనా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారి పట్ల కూడా దేవుడు కనికరం చూపిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. చూడండి లూకాసు వార్త. అలాగని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దు అని నేను చెప్తున్నానా? కాదు. వీరికి ఉండే స్థాయి వీరికి ఉంటుంది, వారికి ఉండే స్థాయి వారికి ఉంటుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. కొండ మీద ప్రసంగాన్ని గురించి ప్రసంగం చెప్తూ ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. దేవుని పిల్లల గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. మీరు చెప్పారు, చిన్నప్పటి నుండి నేను దేవుని మీద ఆధారపడ్డాను, మా అమ్మగారు ఎంతమంది ప్రార్థన చేశారు, వీళ్ళందరి సహాయం వల్ల నేను ఉద్యోగాన్ని పొందాను అని మీరు చెప్పారు. యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందారు కదా. వాళ్ళ పట్ల కూడా దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు చెప్తున్న సత్యమే. అయితే మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనకు కలిగే ఆధిక్యత ఏమిటి? చెల్లించని కారణాన వారు పోగొట్టుకునేది ఏమిటి? ఈ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదు. ఆవిడ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏమని చెప్పారు? దేవుడు నాతో మాట్లాడారు, నాకు ఆలోచన చెప్పారు, వ్యక్తుల ద్వారా మాట్లాడినప్పుడు గుర్తుపెట్టాను, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు గుర్తుపెట్టాను, ఇది దేవుని స్వరం అని. దైవ సేవకుడి ద్వారా మాట్లాడినప్పుడు చాలా విషయాలు, నాకు నచ్చని విషయాలు ఆయన చెప్పారు, ఆయన వాక్యం చూపించి చెప్పారు. కాబట్టి నేను వాక్యానికి లోబడ్డాను. నేను ఖచ్చితంగా ఇంతమంది ముందు, సమాజం ముందు ధైర్యంగా చెప్పగలను, నా ఆత్మీయ జీవితంలో మార్పు వచ్చిందని, ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని నేను కలిగి ఉన్నానని, దైవిక లక్షణాలను నేను స్వతంత్రించుకునే ప్రయత్నంలో మరికొన్ని మెట్లు ముందుకు వెళ్ళాను అని ధైర్యంగా చెప్పగలిగారా తల్లి చిన్న వయసులో? ఈ సాక్ష్యం ఎవరు చెప్పగలరు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు చెప్పగలరా? దేవుడు నాతో మాట్లాడారు, దేవుడితో నేను కలిసి నడిచాను, ఒక పూటకు భోజనం లేని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదని ఎంత ధైర్యం. కొంచెం చేతిలోకి డబ్బు వస్తే మా అంత వీరులు శూరులు లేరు, మా తాతలు నేతలు మీసాలు ఇలాంటి హెచ్చుల మాటలు చెప్పుకునే లోకంలో ఉన్నతమైన స్థాయికి వచ్చినా తగ్గించుకొని పాత స్థితిని మరిచిపోక దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి కొనియాడుతూ దేవుని సన్నిధిలో ఆయన గణపరిచే భాగ్యం ఎంతమందికి ఉన్నది? ఆలోచన చేయండి. దావీదు భక్తుడు, ఎన్నిక లేనివాడు, గొర్రెల దొడ్లో ఉన్నవాడు, ఆయన తీసుకొచ్చి ఇజ్రాయేలీల రాజ్యానికి రాజుని చేశారు. అంత రాజు అయిన తర్వాత ఆయన అనేక సార్లు ఆ పాత స్థితిని మర్చిపోలా. అయ్యా, నువ్వు నన్ను గొర్రెల దొడ్డిలో తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి నేను ఏ పాటి వాడిని అయ్యా, నేను నా ఇంటి వారు ఎన్నిక లేని వాళ్ళం అని చెప్పి దేవుణ్ణి బ్రతుకాలమంతా ఆరాధించడానికి ఆయన ఒక తీర్మానాన్ని, దేవాలయంలో ఎలా ఆరాధించాలి, తన వ్యక్తిగత జీవితంలో ఎలా ఆరాధించాలి అని ఒక నియమాన్ని ఆయన పెట్టుకున్నాడు. దాన్ని ఆయన పాటించాడు. ఎందుకో చెప్తాను. 146వ కీర్తన ప్రారంభ వచనం, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు. ఎంతకాలం?
జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. జీవితకాలమంతా పెదవులతో మాత్రం కాదు, తన అంతరంగంలో ఉన్న సమస్తం. అంతరంగంలో ఏమున్నాయి? భావోద్రేకాలు పుట్టే స్థలాలు ఉన్నాయి, ఆలోచనలు పుట్టే స్థలాలు ఉన్నాయి, నిర్ణయాలు తీసుకునేటువంటి స్థలాలు ఉన్నాయి. 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంతకాలం నా దేవుని కీర్తించదు. ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఆయన మొదట హెబ్రోను దగ్గర 2 గోత్రాల వాళ్ళ మీదే రాజుగా నియమించబడ్డాడు. 7 సంవత్సరాల తర్వాత 12 గోత్రాల మీద కూడా రాజుగా నియమించబడ్డాడు. నియమించబడిన తర్వాత తన జీవితంలో ప్రతిరోజు పోరాటమే. ఈరోజు జాబ్ వచ్చింది కదా, కన్ఫర్మ్ అయిందా? అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారా? మీకు తెలుసా? సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ రావడానికి మధ్యలో 8-9 సంవత్సరాలు కోర్టు కేసుల్లో ఇబ్బంది పడి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళ సంగతి తెలుసా మీకు? అయినా కృతజ్ఞత కూడా పెట్టేశాం. ఎందుకలా? అవునా? కృతజ్ఞత తెలియచేసే విధానాలు 2. ఒకటి, మనకే కార్యము జరగకపోయినా లేదు జరుగుతున్న ప్రాసెస్లో మొట్టమొదటిగానే కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఆ తర్వాత దాన్ని విడిచిపెడితే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తినగా 12 గంపలు మిగిలినాయి. ముందుగా కృతజ్ఞతాస్తుతులు. అవునా? ఇది కార్యము జరగకముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాదిరి. ఇంకొక సన్నివేశం లేవియా కాండం లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అక్కడ 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారు కదా. కుష్ఠవ్యాధిగ్రస్తులు అంటే అర్థం ఏమిటి? శరీరంలో అవయవాలన్నీ నశించిపోతూ ఉంటాయి. ఇంచుమించు 30 సంవత్సరాల్లో మనిషి శరీరము అంతరించిపోతుంది, అవయవాలు రాలిపోతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర మరణపు వాసన వస్తుంది. మరణానికి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన వాళ్ళ దగ్గరకు వస్తుంది. 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఆయన అడిగారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని. అయితే అప్పుడు ప్రభు ఏమన్నారు? నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమన్నారు. 12 వచనం 17-12 లూకాసు వార్త. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులే. ప్రభు అన్నాడు యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళుతూ ఉండగా వాళ్ళు శుద్ధులయ్యారు. రోగం దానికి వ్యాధికి మందు లేదు ఆ సమయంలో. శుద్ధులైన తర్వాత 9 మంది తిరిగి రాలేదు, ఒక్కడే తిరిగి వచ్చాడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. శుద్ధుడు అయిన తర్వాతనా ముందునా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఆయన తర్వాత. యేసు ప్రభు వారు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అది ఒక పద్ధతి. అంతా అయిపోయిన తర్వాత కదా కృతజ్ఞతాస్తుతులు. మనం అనుకున్న కార్యం అయిపోయినాక 1 నిమిషం ఆగి నెమ్మదిగా ఆలోచించు. ఈరోజు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అనుకుందాం. సేఫ్ జోన్లో ఉన్నట్ట నువ్వు? అసలు నీ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు. పిల్లలకి పెళ్లి చేయగానే మన పని అయిపోయింది అనుకుంటాం, కానీ వాడి పెళ్ళి అప్పుడు మొదలైంది. వాడు బతికిన కాలం అంతా రోజు పెళ్ళి, ఎన్ని రకాల ఇబ్బందులు, ఇరుకులు. అట్లాగే దేవుడు నీకు ఒక పని అప్పగించాడు అంటే
ఒక బాధ్యత అప్పగించిన దినము ప్రారంభమైంది అని అర్థం. మరి ఆ బాధ్యతలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచే విధంగా బ్రతకడం అనేది నీకు ప్రతిరోజు సవాలే. ఈరోజు గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయి? గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ అనుకుంటే, ఈ గవర్నమెంట్ కంటే రాబోయే గవర్నమెంట్ ఎవరిదో మనకు తెలీదు, ఇంకెక్కువ కఠినంగానే ప్రవర్తిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని న్యాయాన్ని అనుసరించి కనికరాన్ని చూపుతూ నువ్వు దేవునికి లోబడి ఉండడం సాధ్యమయ్యే పనా? ప్రతిరోజు నీ జీవితం సవాల్తో కూడింది. ఈరోజు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు, కొంతమంది పిల్లల్ని అప్పగించాడు. అక్షరార్థంగా 2 బిడ్డలను కావాలంటే దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఆ బిడ్డల పట్ల నువ్వు ఎలాంటి ప్రేమను, ఎలాంటి వైఖరిని కలిగి ఉంటావో, చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు నీ దగ్గరికి పంపినటువంటి ఆ పిల్లల పట్ల అలాంటి ప్రేమను, అలాంటి వైఖరిని కలిగి ఆ బిడ్డలను నువ్వు సిద్ధం చేయగలిగితే అది సామాన్యమైన విషయమా? ఈరోజు 10వ తరగతి పిల్లలు 12లను చంపేస్తున్నారు. కొట్టడం మాత్రం కాదు, అంత దుర్మార్గంగా ఉన్నాయి బయట పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో డబ్బు ఎక్కువైనటువంటి వ్యక్తులు పిల్లల్ని పట్టించుకోకుండా ఆ పిల్లలు ఎంత అడిగితే అంత ఇస్తాయి. ఆ పిల్లలు చెడ్డ అలవాట్లకు అలవాటై వాళ్ళు చెడిపోవడం కాక పక్క వాళ్ళని చెడగొడుతూ అలాంటి పిల్లలను స్కూల్స్కి, కాలేజెస్కి పంపుతుంటే ఆ పిల్లలను దేవుని భయంలోనికి తీసుకురావడం నీ జీవితంలో ప్రతిరోజు సవాలు కదూ. ఒక పని ఇప్పుడు ప్రారంభమైంది, ఒక బాధ్యత నీకు ఇప్పుడు అప్పగించారు. నీవే కాదు, అలాంటి జాబ్, ఆ జాబే కాదు, ఏ జాబ్ అయినా బ్రతుకు తెరువు కొరకు దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ ప్రతి పనిలో కూడా నువ్వు దేవుని మహిమపరిచే విధంగా బ్రతకడం ప్రతిరోజు సవాల్తో కూడిన విషయం. ఆ క్రమంలో, ఆ ఘట్టంలో తరచుగా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దావీదు 150 కీర్తనలు అనేక సార్లు నేను స్తుతిస్తాను, గానం చేస్తాను, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను అని ఆయన జీవితకాలం అంతా స్తుతి యాగం చేశాడు. క్రొత్త నిబంధన భక్తులమైన మనకు కూడా స్తుతి యాగం చేయమని ఆజ్ఞ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, 13, 15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుద్దము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదము. అంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మనం, దేవుడు ఇచ్చారు, పని అయిపోయింది కాదు, పని ప్రారంభమైంది. నీ జీవితంలో చదువు ఒక భాగం, భర్త ఒక భాగం, ఉద్యోగం ఒక భాగం, పిల్లలు ఒక భాగం, కానీ నీ జీవితమే దేవుడే నీ జీవితం అయ్యున్నప్పుడు ఆ భార్యను లేకుంటే ఆ భర్తను, ఆ ఉద్యోగాన్ని లేకుంటే నీకు అప్పగింపబడిన ఏ బాధ్యతనైనా నీ జీవితమే దేవుడే నీ జీవితం అనుకున్నప్పుడు వీటన్నిటిని నువ్వు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతావు. కాబట్టి దానికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతియాగం చేయాలి. చేస్తే ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, సహోదరులారా అండి 11వ వచనం, కదా, అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం. అనేక మంది నీ కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఇక్కడ సేవకునికి సేవ కొరకైన వరాన్ని ఇచ్చాడు, ఇక్కడ నీకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఒక ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం. అనేకుల ప్రార్థన వలన అది నీకు దక్కింది. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఇంకొక మాట చూడండి, 9వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగ చేయడం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఏమి విస్తరించుచున్నది? ఏమని ప్రారంభించాడు? ఈ సేవ, ఈ పరిచర్య
అనేకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా విస్తరిస్తుంది. అంటే ఇంకో కష్టంలో ఉన్న వ్యక్తి, ఇంకో సమస్యలో ఉన్న వ్యక్తి, ఇంకో అవసరతలో ఉన్న వ్యక్తి, ఇంకో పోరాటంలో ఉన్న వ్యక్తి, అదిగో పలానా రోజు ఆ అక్క అవసరతలో ఉంటే, కష్టంలో ఉంటే సంఘం ప్రార్థన చేసింది, దేవుని కృపను నేను పొందాను, ఆయన వరాన్ని నేను పొందాను అని సాక్ష్యం చెప్పింది. నేను కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా 2 ఆశీర్వాదాలు. 1, నువ్వు వరం పొందుకుంటున్నావు. 2, నీ తోటి వారికి కూడా వరాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇందుకోసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చెల్లించిన వారికి కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడు. ఒకరోజు ఆయన లెక్క అడుగుతాడు. నీకు చేసినప్పుడు ఆ దేవుని జ్ఞానాన్ని కలిగి, దేవుడు నా బ్రతుకులో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకు నేనేమి ఇవ్వగలను, కాబట్టి నన్ను నేను అప్పగించుకో. దావీదు భక్తుడు చెప్పాడు, నా జీవితకాలం అంతా దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి అంశం, మనల్ని సృష్టించి మనకు సమస్తము అనుగ్రహించిన దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన దేవుని అనంతమైన ప్రణాళిక ఉన్నది. అది దావీదు భక్తుని జీవితంలో మనం చూసాం. అది అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూసాం. ఆ భక్తుల జీవితాల్లో ఎన్నో ఉత్థాన పతనాలు ఉన్నాయి. మీరు సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పారు, నేను మొదటిసారి రాసినప్పుడే నాకు రావాల్సింది 1.5 మార్కుల తేడాతో నేను పోగొట్టుకున్నాను. అప్పుడే నాకు వస్తే ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉండేది. నిజమే, కానీ అప్పుడు వస్తే ఇంత ఆత్మీయంగా ఎదిగేదానివా నువ్వు? దేవునితో ఇంత సన్నిహితత్వం వచ్చేదా? ఇంత పెయిన్, నీ హృదయాన్ని నెలకొట్టుకోవడం, దేవునికి అప్పగించుకోవడం అనే అనుభవం నీకు దొరుకుతుందా? ఎందుకు? అప్పుడు అవసరత లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు విడవాల్సిన అవసరం లేదు. అడగాల్సిన, ప్రభువా నువ్వు ఇచ్చావు, స్తోత్రం, కుదిరితే చేస్తావు, వీలైతే చేస్తావు. ఆ నలగొట్టబడ్డం అనే ప్రక్రియ నీ జీవితంలో జరగదు. అవమానించబడ్డం, తృణీకరించబడ్డం, గాయపరచబడే ప్రక్రియ నీ జీవితంలో జరగదు. కొలిమిలో ఇనుమును కాల్చినప్పుడు ఆ ఇనుము అగ్నివలె మారితేనే దాన్ని ఉపకరణంగా చేయాలనుకున్న ఆ నిపుణుడైన పనివాడు కోరుకున్న ఉపకరణం తయారవుతుంది. దాన్ని కొడితే ప్రభువు నిన్ను అగ్నివలె మార్చాడు, పని చేయడం ప్రారంభించాడు. ఏ ఉపకరణంగా ఆయన నిన్ను మలచాలి అనుకున్నాడో ఆ ఉపకరణంగా చేయడానికి నిన్ను ఒక అగ్నివలె మార్చాడు. ఇప్పుడు పని చేయడం ప్రారంభించాడు. దేవుని చేతిలో ఒక యుద్ధాయుధంగా సిద్ధపరచబడ్డానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన చేతిలో గండ్రగొడ్డలివో, బలవంతుని చేతిలో బాణానివో, లేదు వాడి అయిన ఖడ్గానివో, అదేమో నాకు తెలియదు. కానీ ఒక ఆయుధంగా సిద్ధపరచడానికి ఈరోజు నీ హృదయం అగ్నివలే మండడం లేదా? ఆ అగ్నివలే మండుతున్నప్పుడే కదా నువ్వు సాక్ష్యం చెప్తున్నప్పుడు నీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి, నీ హృదయం ద్రవీకరించింది, వింటున్న వారు కూడా దాంతో ఏకీభవించింది. అంటే నిన్ను ఒక అగ్నివలె మార్చాడు. ఇప్పుడు పని చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు అనుకున్నంత సాఫీగా నీ పని ఉండదు. ఈ పనే కాదు, ఏ పని ఉండదు. అది దేవుని సేవ అయినా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, నువ్వు దేవుని మీద ఆధారపడే దైవ కార్యానికి పూనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చాడని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అపవాది నీకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తాడు. ఏది అంత సవ్యంగా సాఫీగా జరిగిపోతుంది అని అనుకుంటున్నావో నీకు తెలియని నీ ఊహ కందని ఆటంకాలు, అభ్యంతరాలు అవన్నీ ఎందుకంటే అవి దేవుడు అనుమతిస్తే నీ బ్రతుకులోకి వచ్చేవే. అవన్నీ ఎందుకంటే ఆయన కోరుకున్న విధంగా మార్చబడడానికి అగ్నివలే మారిన లోహాన్ని కంసాలి ఎలాగూ దాన్ని కొట్టి ఆవరణంగానో ఉపకరణంగానో మారుస్తున్నాడో అలాగూ ఈరోజు అగ్నివలే మారిన నిన్ను, నీ హృదయాన్ని దేవుడు నెలకొట్టడానికి పని ప్రారంభించాడు. ఇది సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే ప్రక్రియను ముగించడం కాదు, ఇది ప్రారంభించడం. దైవ కార్యం ఇప్పుడు నీ జీవితంలో ప్రారంభమైంది. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, విత్తనం వేసేవాడు శుభ్రంగా ఉండాలా, సిద్ధపాటు ఎక్కువ కలిగి ఉండాలా, పొలానికి ఎక్కువ సిద్ధపాటు కావాలా? పొలానికి ఎక్కువ సిద్ధపాటు కావాలి. పొలానికి వర్షం రావాలి,
పదునవ్వాలి, దున్నాలి, చెత్త రాయి రప్ప పెంగు అన్నీ తీసివేయాలి, మరలా వర్షం కురవాలి, మరలా పదునవ్వాలి, మరలా దాన్ని దున్ని మెత్తగా చేసి మరలా వర్షం కొరకు ఎదురు చూడాలి. అది వచ్చినప్పుడు రైతు స్నానం చేసి వచ్చి విత్తనాలు తీసుకుంటే చాలు, చల్లేస్తాడు విత్తనం రైతు. అలాగే ఇప్పటి వరకు దేవుడు నీ మీద పనిచేసినటువంటి విధానం, నీకు ఇవ్వబడిన వాక్యం ఆయన సిద్ధపరచుకొని దైవ సేవకుల ద్వారా నీకు ఆ వాక్యాన్ని అందించాడు. హృదయం అనే పొలము పదును చేయబడింది, సిద్ధపరచబడింది, దానిలో వాక్యం అనే విత్తనం విత్తబడింది. ఆ విత్తనం మొలకెత్తాలి, పుష్పించాలి, ఫలించాలి, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? అది అంత సామాన్యమైన విషయం కాదు. విత్తనం భూమిలో పడినాక ఆ భూమి మట్టి పెడ్డల క్రింద ఉన్న విత్తనం వర్షపుకి ఎంతగా అవసరమో నీరు అంతే కావాలి. ఎక్కువ ఉన్న విత్తనం పాడైపోతుంది, తక్కువ ఉన్న పాడైపోతుంది. సరిపోయినంత ఆ పదును ఉండాలి, తేమ ఉండాలి. అప్పుడు ఆ విత్తనం చచ్చిపోయి మరలా తిరిగి మొలకెత్తడం మొదలవుతుంది. అది మొలకెత్తడానికే పెడ్డలను చీల్చుకుంటూ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి. చీడపీడలు ఆశిస్తాయి, పశువులు ఆశిస్తాయి, రకరకాలైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, తుఫాన్లని, వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. వాటన్నిటిని ఎదుర్కొని గాలి ఎటు వీస్తే అటు వంగి, ఎటు వీస్తే అటు వంగి అలా వంగడం ద్వారా ఏమవుతుంది? ఆ చెట్టుకు చేవ వస్తుంది, బలం వస్తుంది, ఒక దినాన అది పుష్పిస్తుంది, శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తాయి. ఆ ఫలాల కొరకు యజమానుడు వస్తాడు. ఈ ప్రయాసంతా లేకుండా యజమానుడు కోరుకున్న ఫలాలు నువ్వు ఫలించలేవు. ఆ యజమానుడు కోరుకున్న ఫలాలు ఫలించడానికి నీ జీవితాన్ని దేవునికి సమర్పణగా అర్పించడం, కృతజ్ఞత అర్పణగా అర్పించడం, అది బర్నింగ్ ఆఫరింగ్. మండుతూ ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవునికి అర్పించడం అంటే ఆ అనుభవం. నువ్వు ఇప్పుడేదో ఒక కానుక ఇచ్చావో, లేకుంటే ఇంకేదో ఇచ్చావో, అందరికి భోజనం పెట్టావు, అది అప్పటితో అయిపోతుంది. అది కాదు ప్రాముఖ్యం. అది నీకున్న దానిలో దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు ఒక పూట భోజనం పెట్టావు, అది మంచిదే, అది సంతోషమే, అది ప్రాముఖ్యమైనది కాదు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని కొరకు నా జీవితకాలం అంతా, అయ్యా ఈ బాధ్యత నాకు అప్పగించావు, ఈ బాధ్యతలో నేను నీ మహిమను చూడాలి. నా దగ్గరికి నువ్వు పంపించినటువంటి విద్యార్థులు, అక్షరార్థంగా నాకు ఇచ్చిన బిడ్డల విషయంలో నేను ఎలాంటి శ్రద్ధను తీసుకుంటానో, ఎలాంటి బాధ్యతను తీసుకుంటానో, అలాంటి శ్రద్ధ బాధ్యతను తీసుకొని నీ నామం పేరట ఇలా చేసేవారు యేసు ప్రభువును విశ్వసించని వారు కూడా చేస్తారు. అప్పగింపబడిన బాధ్యతను నమ్మకంగా చేసేవారు లేరటండి. సుందర్ పిచాయ్ గారు, సత్యనాథన్ల గారు, వాళ్ళు యేసుప్రభు నమ్మిన వాళ్ళు కాదు. సమర్థులు, యోగ్యులైన వ్యక్తులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి సీఈఓలు. కానీ వారికి లేనిది యేసును విశ్వసించిన వారికి ఉన్నది ఏంటి? దేవుని యొక్క జ్ఞానం. వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుని యొక్క కార్యం ప్రస్ఫుటిస్తుంది, దేవుని యొక్క మహిమ వెల్లడవుతుంది. ఇది దేవుని వల్ల జరిగిన కార్యమని వారు సాక్ష్యం పలుకుతారు. అలాగనే నీ జీవితాన్ని నువ్వు అర్పించుకున్నప్పుడు నీ జీవితంలో నీవు అర్పించిన అర్పణ బట్టి విత్తనం చనిపోయి మొలకెత్తి ఫలిస్తే అనేక విత్తనాలు వచ్చినట్టు నిన్ను బట్టి అనేక మంది కృతజ్ఞతార్పణలు చెల్లించేవారుగా, తమ జీవితాలను దేవుని కొరకు పానార్పణంగా అర్పించేవారుగా వచ్చినప్పుడు లెక్క పెట్టడానికి ఉన్న యాజకులు సరిపోరు. మరి కొంతమంది యాజకులు సమర్పించుకోవాలి. ఇక్కడ ఒక విడ్డూరమైన విషయం చెప్పాడు మన మూలవాక్యం దగ్గర. మొదట ఉన్న యాజకుల కంటే సహాయం చేయడానికి వచ్చినటువంటి లేవీయులు యథార్థ హృదయులై దేవుని పనిచేశారట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ మాట చదవండి. 34వ వచనం, 29వ అధ్యాయం 34వ వచనం. ఉన్నందున దహన బలి పశువులన్నింటినీ వలవలేకపోగా కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసరి. తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు లేవీయులు ముందు వచ్చారా, యాజకుల ముందున్నారా? యాజకులే ముందున్నారు. కానీ వెనకొచ్చినటువంటి లేవీయులు యథార్థ హృదయులే పనిచేశారట. ఇలా ప్రజలందరూ ఒక మనిషి అయినట్టుగా ఎలా చేయగలిగారు? ఇలా ప్రజలందరూ ఒక మనిషి అయినట్లుగా ఎలా చేయగలిగారు దైవ కార్యాన్ని? ఆ మాట చెప్తాడు 36వ వచనం చూడండి.
ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులను సిద్ధపరిచిన దానిని దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి అప్పటికప్పుడే అనుకున్నారు ఈ కార్యక్రమం. అవునా? నేను అన్నాను, అమ్మ ముందుగా చెప్తే కొంచెం వీధిలో సువార్త కూటంలాగా పెట్టి చేయొచ్చు కదా. కాదు అనుకున్నానయ్యా, అవసరమైతే ఇంకోసారి దేవుడు కనికరిస్తే చేస్తానేమో, కానీ ఇప్పుడైతే ఇలా చేసేద్దాం. ఎవరు అనుకున్నారు ఇది చేయాలని? అనుకోవడానికి నిన్నలో పెట్టాడు దేవుడే జనులందరినీ సమకూర్చి అప్పటికప్పుడే ఈ కార్యము జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించారు. చూడగలిగిన కళ్ళుంటే ఆనందం. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు ఈరోజు జాబ్ పొందింది అనేటువంటి ఆ కుమార్తె మాత్రమే కాదు, ఇక్కడ యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి వ్యక్తికి వర్తమానం. నీకు దేవుడే పని అప్పగించాడు, ఆ పనిలో నువ్వు దేవుని మహింపరచు, దేవుని చిత్త ప్రకారమైన న్యాయాన్ని జరిగించడం, కనికరాన్ని చూపించడం, దేవునికి దీన మనస్సు కలిగి బ్రతకడం. సవాల్తో కూడిన జీవితం, అది రోషంతో కూడిన జీవితం. ఈ కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలి, ఎలా చెల్లించాలి? అవునా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మీ విశ్వాసమును సర్వలోకమున ప్రచురము చేయబడుటను బట్టి, ఇక్కడ రోమా సంఘములో ఉన్నటువంటి వారి విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవుని. ఎవరి కృతజ్ఞతాస్తుతులు? తండ్రి అని దేవుని. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అదే మాట 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చూస్తాం. అది కాదు, దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం చేసే ప్రతి పని స్పష్టత కలిగి ఉండాలి. అలాగే చెల్లించడం ద్వారా ఏం జరుగుతుంది? ఫలితాలు ఏమిటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూసాం. వరం అనుగ్రహించబడుతుంది, 2 పరిచర్య లేదా సేవ విస్తరించబడుతుంది. నువ్వు చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అది కేవలం మాటలు కాదు, అది నీ జీవితం, అది నీ సాక్ష్యం. ఇప్పటి వరకు జరిగింది నువ్వు చెప్పావు, జరగవలసింది నీ ముందున్నది. ఇప్పటి వరకు దేవుడు నీకు ఎలాగో తోడై ఉన్నాడో ఆ జరగవలసిన దానిలో కూడా దేవుడు నీకు ముందుగా నడిపించింది. ఆ ఉన్నతమైన మెట్టు ఎలా ఉంటుందంటే, ఒక దశ వరకు నువ్వు ఆయన్ని వెంబడించాలి. ఒక దశ వరకు, బాగా వినండి, ఒక దశ వరకు నువ్వు దేవుడిని అడిగి, ప్రభువా ఇటు వెళ్ళమంటవా వద్దంటవా, చేయమంటవా వద్దంటవా, వెళ్ళమంటవా వద్దంటవా అని అడిగి చేయాలి. ఒక దశ వచ్చినాక ఆయన మనసు నీ మనసు ఒకటైపోయింది. ఎప్పుడైతే ఆయన మనసు నీ మనసు ఒకటైపోయిందో నువ్వెక్కడికి వెళితే దేవుడు అక్కడికి నీ వెనక వస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? నువ్వెక్కడికి వెళితే దేవుడు అక్కడ నీ వెనకేడితే వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి మంచి దేవుడు, గొప్ప దేవుడు. నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తును విశ్వసించిన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దాని వెనుకున్న జ్ఞానం ఏమిటో, ఫలితాలు ఏమిటో, ఫలితార్థాలు ఏమిటో నేను చెప్పాను. యేసుక్రీస్తును విశ్వసించని వారికి కూడా మేలులు జరుగుతున్నాయి. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. అయినా దేవుడు వారికి కూడా ఉపకారి అయి ఉన్నాడు. కానీ ఒక దినాన వాళ్ళని లెక్క అడుగుతాడు, మనల్ని లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభువా ఈ పరిస్థితుల్లో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానివల్ల నీ సేవ విస్తరించి, దానివల్ల నీ వరాలు నేను పొందుకున్నా. ఇప్పుడు నువ్వు ఒక్క వ్యక్తివే ఆ మేలు పొందడం కాదు, కానీ అనేక మంది ఆ పని కొరకు పని చేయడానికి అనేక మందికి నీ ద్వారా పని కల్పించబడింది. దేవుని పని. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు వారు పని చేసినప్పుడు వారందరికీ జీతం ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. అలాగే ఈరోజు ఆ కుమార్తె కొరకు మరి ఇంకా మన పరిచర్యలో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందని వారు ఉన్నారు. సొంత వ్యాపారాలు చేసుకోవడానికి ఆశ, ఆలోచన నుండి పెట్టుబడి పెట్టే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఎన్నో విషయాల్లో సామర్థ్యం కలిగి, జ్ఞానం కలిగి ఉన్నారు, పెట్టుబడులకు డబ్బులు లేని వారు ఉన్నారు. రాను రాను ఉద్యోగాలు దొరకవు. మీరు గమనించండి, ఈ కార్పొరేట్ సిస్టమ్ అంతా కొందరి చేతుల్లోకి వచ్చేస్తుంది. వ్యాపారం అంతా వాటి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ దేన్ని బలపరుస్తుంది? గవర్నమెంట్ వారు నమ్మిన దేవుళ్ళని, దేవతలను బలపరుస్తున్నాడు.
కాబట్టి నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు కొరకు బ్రతుకుతాను అంటే నీకు జాబ్ ఇవ్వరు, నీకు వ్యాపార అవకాశం ఇవ్వరు. అటువంటిప్పుడు నీవే జాబ్ క్రియేట్ చేసే వ్యక్తిగా ఉండాలి, నువ్వే ఇతరులకు జాబ్ ఇచ్చే స్థానంలోకి రావాలి. అందుకు అవసరమైన పెట్టుబడుల కొరకు, అందుకు అవసరమైన ఆలోచనల కొరకు, అందుకు అవసరమైన సిద్ధపాటు కొరకు దేవుణ్ణి అడగాలి. ఆ ఉన్నతమైన మెట్లోకి వచ్చినప్పుడే క్రైస్తవ సమాజం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతుంది. నువ్వు లేదు వాళ్ళ దగ్గర చేసే వ్యక్తిగా ఉంటే, ఒక దినానికి ఆదివారం తీసే శుక్రవారం సెలవిస్తే దేవుని ఆజ్ఞను పాటించలేని పరిస్థితి రాబోతుంది. ఇలాంటివి ఇవన్నీ ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు చెప్తాను. కాబట్టి ప్రతిదినము పోరాటమే, ప్రతిదినం ఇదిగో అమ్మాయి కొరకు ప్రార్థన చేశాను, జాబ్ వచ్చింది, మా డ్యూటీ అయిపోయింది అని అనుకోవద్దు ఎవరు. ప్రతిరోజు మన బిడ్డలందరి కొరకు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేయాలి. చేస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, నీ స్వరాన్ని గుర్తుపట్టడం ఒక భాగ్యము, నీ వాక్కును వినగలగడం ఒక భాగ్యము, నిన్ను చూడగలగడం, నిన్ను చూడగలిగిన కనులు మీరు మాకు ఇచ్చిన ధన్యత, నీ స్వరం వినగలిగిన చెవులు మాకు ఇవ్వడం మా ఆశీర్వాదం, మీ మాట పలకగలిగిన జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. అది ఎంతో గొప్ప ఆధిక్యత. ఎంతోమందికి భాగ్యం లేదు. ఇది 7 ప్రపంచ వింతల కంటే గొప్పవి. మా సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడగలగడం, ఆయన స్వరం వినగలగడం, ఆయన మాట మాట్లాడగలగడం, ఆయన స్పర్శను అనుభవించడం, యెహోవా ఉత్తమత్వాన్ని రుచి చూసి తెలుసుకోవడం, ఇటు గొప్ప భాగ్యం చాలామందికి లేదు ప్రభువా. ఇదిగో ఈ దినం ప్రత్యేకించబడిన కుమార్తె ప్రత్యూష, అలాగే నాకు ఇచ్చిన పరిచర్యలో ఈ సమయంలో జాబ్ పొందిన మరి కుమార్తె రేవతి జగదీష్, వీరిద్దరూ ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. కృతజ్ఞత తెలియచేయడానికి ఇష్టపడ్డారు. వారితో వారి కుటుంబాలు నిలవబడ్డాయి, వారితో వారి సంఘం నిలవబడింది. మీ సేవకుడిగా నేను కూడా వెనక వరుసలో వారి వెనక నిలవబడ్డానికి నాకు కృపనిచ్చారు. అల్పుడైన నన్ను మీరు ఎన్నిక చేసుకొని ఈ కుటుంబాలను ఇలా సిద్ధపరచడానికి నన్ను కూడా వాడుకున్నారు. ఇందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆ మేలులు పొందిన బిడ్డలు, ఆ మేలులు వీరు మాత్రం అనుభవించడం కాదు, కానీ వీరు అనేక మందిని సిద్ధపరచాలి. నిన్ను చూచే కనులు గలవారిగా, నీ స్వరాన్ని వినే చెవులు కలిగిన వారిగా, నీ మాటలు మాట్లాడగలిగిన నోరు కలిగిన వారిగా, నీకు అంగీకార యోగ్యమైన హృదయ ధ్యానం కలిగిన వారిగా, నీ స్పర్శను ఉనికిని నీ ఉత్తమత్వాన్ని స్పర్శిస్తూ రుచి చూస్తూ మీ సన్నిధిని అనుభవించే వారికి అనేక మంది నా బిడ్డలు సిద్ధపరచాలి. అక్షరార్థంగా వారికి ఇచ్చిన అక్షరార్థమైన బిడ్డలనే కాదు, వారి కొరకు మీరు ఏ బిడ్డలు చదువుకోవడానికి ఈ ఆత్మీయ బిడ్డలైన ఈ బిడ్డల దగ్గరికి మీరు పంపుతున్నారో వారిని అయ్యా నీ కొరకు సిద్ధపరచాలి. సృష్టికర్తను ఎరుగున్నట్లుగా ఈ బిడ్డలు అట్టి జ్ఞానాన్ని బోధించాలి. అట్టి కృపను ఈ బిడ్డలకు వరంగా దయచేయండి. అలాగే వారి కొరకు ఇప్పటి వరకు ప్రార్థన చేసిన వారు ప్రత్యక్షంగా కొంతమందే చెప్పగలిగారు, చెప్పని వారు అనేక మంది ప్రార్థన చేశారు, రాలేకపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పలేదు, మరి కొంతమంది ఎంతోమంది దైవ సేవకులు ప్రార్థన చేశారు. అయ్యా ఆ బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వడానికి మీరు ఎంతోమందిని వాడుకున్నారయ్యా, ఎంతోమందిని మీరు వాడుకున్నారు కనుక వారందరికీ దీవెన ఆశీర్వాదాల్లో భాగం దయచేయి. ఇలాగ మా బ్రతుకు కాలమంతా నీ కృపను బట్టి, నువ్వు చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. భూమి మీద నీ మార్గము తెలియపరచబడినట్లును అన్యజనుల్లో నీ రక్షణ కనబరచబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. అటు ధన్యత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి, ఆ కుటుంబాన్ని బలపరిచి ఆ కుటుంబం కొరకు దహన బలులుగా అర్పించబడిన వ్యక్తులు ఉన్నారు, పానార్పణగా అర్పించబడిన వ్యక్తులు ఉన్నారు, కన్నీరు విడిచి యాగము చేసిన వ్యక్తులు ఉన్నారు. వారందరికీ రెట్టింపు ఫలాలు దయచేయి. ఒకవేళ ఎవరైనా చేయలేకపోయినా ఇప్పుడు ఈ కార్యక్రమం బట్టి వారి హృదయంలో ఆ ప్రార్థనాగ్ని పుట్టించమని వేడుకుంటున్నాను. ఇలాగ సంఘం విస్తరించులాగున, కృపావరాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగున ఈ పరిచర్యను దీవించమని వేడుకుంటూ అటు ధన్యతను మీరు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తన యొక్క శాశ్వతమైన ప్రేమ,
కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఇదిన ప్రత్యేకించబడిన కుటుంబం మల్లేశ్వరమ్మ గారు వారి సంతానమంతటికి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రకటించిన విధంగా మన బిడ్డలందరి కొరకు విడవకుండా ప్రార్థన చేయండి, దైవాశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే మీ అందరి కొరకు అనిల్ ప్రత్యూష గారు ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. మల్లేశ్వరమ్మ గారు వారి కుటుంబ సభ్యులు ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.